ఈరోజు బిల్ గేట్స్ రాకని ఒక అవివేకంతో వ్యతిరేకిస్తున్న కేఏ పాల్ గారికి నాదొక విన్నపం. ఆ విన్నపం ఏంటంటే, మీరు ఏదైతే బిల్ గేట్స్ గారి మీద నిందేస్తున్నారో ఎఫిస్టెంట్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ గారి యొక్క ముద్ర ఉందని. అదే నింద మీ మీద కూడా గతంలో ఉంది. అది మర్చిపోతే కొంచెం గుర్తు చేస్తున్నాం అనేసి ఈ విషయం ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే మీ తమ్ముడిని మర్డర్ చేసిన విషయంలో దాదాపు 2 ఇయర్స్ అనుకుంటా మీరు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చినట్టు గుర్తు. ఓకే. ఇప్పుడు ఎఫిస్టెంట్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ అనే వ్యక్తి పూర్తిగా ముద్దాయిగా నిర్ధారణ అవ్వలేదు. అది మీరు గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకంటే తన యావదాస్తులో మొత్తం ముప్పావు వంతు ప్రజలకే రాసిచ్చేసిన వ్యక్తి నిజంగా అటువంటి పని చేస్తాడనేసి నేనైతే అనుకోవట్లేదు. బట్ చేసినా కూడా ఖచ్చితంగా మన ఇండియా చట్టాల కన్నా అమెరికా చట్టాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దాంట్లో మాత్రం ఏ మాత్రం తీసిపోదు. అయితే బిల్ గేట్స్ రాక ఏదైతే ఉందో దాన్ని మీరు వ్యతిరేకించడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఈరోజు ఈ బిల్ గేట్స్ రాకతో ఏపీకి కొత్తగా ఏదైనా ఈ ఐటీ సెక్టార్ నుంచి కొన్ని కొత్త ఉపాధి అవకాశాలు రావచ్చు. దానివల్ల యువత భవిష్యత్తు బాగుంటుంది. మీరు కానీ మీ సంస్థ కానీ అంటే మీ ట్రస్ట్ కానీ ఇప్పుడు వరకు ఏపీకి ఏదైనా చేసినట్టు కొంచెం ఆధారాలు చూపిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటూ సద్వినయంగా మీకు మనవి చేసుకుంటూ కేఏ పాల్ గారు మీకు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం చదివేయకుండా కొంచెం మనసు పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అందరితో కలిసి నడవాలని కోరుకుంటూ సేలెట్ మీరావు.